ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అనుదినము మనల్ని పోషించేటువంటి దేవుడు ఆయనే. నిర్గమకాండము 13:21. వారు పగలు రాత్రియు ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారు నడిపించుటకై పగటివేళ మేఘస్తంభంలోను వారికి వెలుగిచ్చుటకు రాత్రివేళ అగ్నిస్తంభంలోనూ ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఆయన పగటివేళ మేఘస్తంభమునైనను రాత్రివేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుటి నుండి తొలగింపలేదు. ఇశ్రాయేల్ జనాంగాన్ని అంతటిని కూడా ప్రభు ఎంతగానో నడిపిస్తూ ఉన్నారు. పగటివేళ కానివ్వండి, రాత్రివేళ కానివ్వండి, వారు ప్రయాణం చేస్తుండగా పగటివేళ మేఘస్తంభంగా, రాత్రివేళ వెలిగివ్వడానికి అగ్నిస్తంభంగా ఆయనే వారికి ముందుకు నడవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు అందరి జీవితంలో కూడా ప్రభువే ఉదయకాలం నుంచి రాత్రి వరకు కూడా మన అనుదిన కార్యక్రమాలన్నింటిలో, మన ప్రయాసం అంతట్లో, మన ఇరుకులు ఇబ్బందులన్నింటిలో కూడా ఆయనే ముందుగా ఉండి వెలుగుగా మనకి నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి నడిపింపు అనేది అది ఎంత గొప్ప భాగ్యం అండి. ఇశ్రాయేల్ జనాంగానికి ఆయన ఇచ్చినటువంటి నడిపింపు అది ఎంతో శ్రేష్టమైంది. కనుక ఈరోజు కూడా మన జీవితంలో కూడా ఆయన ఆహ్వానించాలి. అనుదినం ఆయన సహవాసంలో ఉండాలి. ఆయన సన్నిధిని వెతకాలి. ఆయన నిత్యము మనతో ఉండాలని మనం ఆయన్ని బ్రతిమాలుకోగలగాలి. ఇంకా నిర్గమకాండము 14:19 అప్పుడు ఇశ్రాయేల్ ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారు వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుటి నుండి పోయి వారు వెనుక నిలిచెను. కనుక దేవుడు తీసుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధని ఇదనని మనం గుర్తించాలి. అందుకు రుజువుగా మన జీవితంలో ఆయన అనుగ్రహించినటువంటి ఎన్నో సాక్ష్యాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఎన్నో కీడులో నుంచి తప్పించబడుతున్నప్పుడు, బంధకాలు కలిగినటువంటి పరిస్థితులు ఆయన లేవనెత్తుతూ ఉన్నప్పుడు దాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం. ఏదో ఒక రీతిగా ప్రభు మనకు సహాయం చేస్తూనే ఉన్నాడు. గొప్ప కృపను చూపిస్తూనే ఉన్నాడు. ఆయన మహాత్యాన్ని మనం అనుభవిస్తూనే ఉన్నాం. అది ప్రతి ఒక్కరి జీవితంలో ఉంది. ఎంతోమంది సాక్ష్యాలు చెప్తూ ఉన్నారు. కొంతమంది అయితే సాక్ష్యాలు ఎలా చెప్పాలో తెలియక చెప్పలేకపోతున్నారు. కానీ దేవుని గురించినటువంటి సంతోషంతో వారి హృదయాలు ఎంతగానో నింపబడి ఉన్నాయి. కనుక ఏదైనా మనం గుర్తించాలి. నిర్గమకాండము 33:9 మోషే ఆ గుడారంలోనికి పోయినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారముందు నిలువుగా యెహోవా మోషేతో మాట్లాడుచుండెను. ప్రజలందరూ ఆ మేఘస్తంభం ఆ గుడారపు ద్వారం నిలుచుట చూచి లేచి ప్రతి వాడును తన తన గుడారపు ద్వారమందు నమస్కారం చేయుచుండెను. కనుక ఏదైనా మనం గుర్తించాలి. ఆయన సన్నిధి మనతో ఉంది. ఆయన కృప మహాత్యము మనల్ని నింపుతూ నడిపిస్తూ ఉన్నాడు. ఆయన ప్రతిదినము కూడా ఆయన యొక్క సన్నిధిని మనం అనుభవిస్తూ ఉన్నాం. యోహాను సువార్త 10:2 ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. కనుక ఆయనే మన కాపరిగా ఉన్నాడు. ఆయనే మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆయనే మనల్ని ఎంతగానో బలపరుస్తూ ఉన్నాడు. అటువంటి గొప్ప దేవుని కింద మనం ఉన్నామని ఏదైనా ప్రత్యేకంగా మనం గ్రహించుకోగలగాలి. కనుక ఆయనకి మనం స్తుతించాలి. ఆయన సన్నిధిలో సాష్టాంగ పడాలి. ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. ఎందుకనగా అదృశ్యకరంగా ఉండి మనల్ని నడిపించి మనల్ని బలపరుస్తున్నటువంటి దేవుడు, అనేక మార్లు మనుషుల ద్వారా నడిపించేటువంటి దేవుడు, అనేక పరిస్థితుల్లో అనేకుల ద్వారా సహాయం అనుగ్రహించి బలపరిచేటువంటి దేవుడు, ముందుగానే మన శత్రువులతో మాట్లాడి మన మార్గాన్ని సరళం చేసేటువంటి దేవుడు, మనకు ఆటంకాలన్నింటినీ విరగొట్టేటువంటి దేవుడు, ఆయనే మన కాపరి అయి ఉన్నాడు. కాబట్టి ఆయన నడిపించే నడిపింపుకి మనం లోబడాలి. ఆయన పగటివేళ ఎండలో నడిపిస్తాడో, మధ్యాహ్న కాలం ఎండలో నడిపిస్తాడో, సాయంకాలపు ఎండ వేళల్లో నడిపిస్తాడో తెలియదు. కానీ మనల్ని ఆయన నడిపించడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. దేవా, మీరు ఘనమైన గాయపడిన హస్తాలకు తండ్రి సమయంలో అప్పగించుకుంటుండగా నీవు మాత్రమే నడిపించేవాడు, బలపరచువాడు, కృపచూపువాడు, సమాధానం అనుగ్రహించేవాడు తండ్రి. నీ శ్రేష్టమైన సన్నిధితో మమ్మల్ని నిత్యము పోషించేవాడు నైనా, నీ సన్నిధికి మమ్మల్ని అప్పగించుకుంటుండగా ప్రభా, మీరే మమ్మల్ని పోషించమని, బలపరచమని, స్థిరపరచమని, మహిమ సన్నిధిని నీపు నడిపించి మీరే మహిమ గంట ప్రభావాలు పొందమని నైనా, నీవే మాకు ఆధారమని మేము గ్రహించున్నాం. కనుక దానిని బట్టి ప్రభు మేము స్తుతిస్తుండగా మీరే కృప చూపించమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.